साबिका रुकन असम्बली नारायण खेड़ बीआरएस एम भोपाल रेड्डी ने आज राज्य चौक नारायण खेड़ पर बीआरएस पार्टी की जानिब से मुनाकिद करदा धरना प्रोग्राम में शिरकत की। इस मौके पर मुखातिब करते हुए साबिक रुकन असम्बली एम भोपाल रेड्डी ने कांग्रेस हुकूमत से मुतालबा किया कि वह दलित बंधु और अम्बेडकर अभय हस्तम स्कीम के जरिए दलित कबाइल को दिए जाने वाले 12 लाख रुपए को फौरी तौर पर नाफिज किया जाए और इंतखाबी मंशूर में किए गए वादों को पूरा किया जाए। उन्होंने कहा कि कांग्रेस हुकूमत ने दलितों और कबाइलियों को धोखा दिया है। उन्होंने अम्बेडकर के मुजस्सिमे पर फूल चढ़ाकर मुजस्सिमे को मज़कूरा मसाइल हल करने की दरख्वास्त हवाले किया और कांग्रेस हुकूमत के खिलाफ नारे लगाए। इस प्रोग्राम में साबिका ZPTC लक्ष्मी बाई रविंद्र नायक, साबिका बल्दिया चेयरमैन नारायण खेड़ रुबीना नजीब, साबिक नायब चेयरमैन परशुराम, सदर BRS नारायण खेड़ मंडल परमेश, साबिका काउंसलर्स अभिषेक शेटकार, विठल, सदर टाउन BRS नागेश सेठ, साबिका बल्दिया कोऑप्शन मेंबर गोपाल, साबिक सरपंच संगप्पा, BRS कायदीन बसपा वेंकटेश्वर, सुदर्शन, विजय दत्तो, राजन नाइक, सलमान, प्रसाद, जयपाल रेड्डी, साबिक MPTC भोपाल के अलावा दीगर मकामी BRS कायदीन और कारकुनों की कसीर तादाद ने शिरकत की। చెప్పిన కానీ దీనికి సెకండ్ ఫేజ్కు రాలేదు సార్, మాకు ఆర్డర్ అని చెప్పిండు. మంజూరైన మాట వాస్తవమే, నిధులున్న మాట వాస్తవమే, కానీ వీటిని కూడా అమలు చేయమని చెప్పేసి మాకు ఆర్డర్ రాలేదు, ఫస్ట్ ఫేజ్కి వచ్చిందని అన్నాడు. అంటేనే నాకు కూడా కొద్దిగా ఆశ పుట్టింది. మన దళిత సోదరులందరికీ ఒక 1100 మంది ఇక్కడ బాగుపడతారు కదా. అది వాళ్ళ గుట్టిగా రాలేదు, వాళ్ళ గుట్టిగా వచ్చిందా? కౌశిక్ రెడ్డి ఊగే కొట్లాడిండు. కౌశిక్ రెడ్డి దళితులను పట్టుకొని కొట్లాడంగా వాళ్ళ దగ్గర పెండింగ్ ఉన్నాయి, వాటితో పాటు ఇంకా రాష్ట్రంలో పెండింగ్ ఉన్నాయని కూడా క్లియర్ చేస్తాం. అట్లనే నేను అడుగుతా, మీకు మనకు భారతదేశానికి స్వతంత్రం ముట్టిగా వచ్చిందా? ముట్టిగా రాలేదు. పోరాటం చేస్తేనే స్వతంత్రం వచ్చింది. మన తెలంగాణ రాష్ట్రం ముట్టిగా వచ్చిందా? పోరాటం చేస్తేనే తెలంగాణ రాష్ట్రం వచ్చింది. మరి ఇది మీకు తెలియదు, మీకు అవగాహన లేదు. మీకు అవగాహన కల్పించి మీ ద్వారా పోరాటం చేస్తే కూడా మీకు వస్తాయన్న ఆలోచనతో మేము ఈ కార్యక్రమం చేపట్టినాం. ఇంట్లో మాకు స్వార్థం ఏం లేదు. కాకపోతే ఈ కాంగ్రెస్ నాయకులు వానికి 500-1000 రూపాయలు ఇచ్చి ఎవరినో మాట్లాడిపించారు. అది మీకు అందరికి మళ్ళీ వీడియో పెట్టి ఇది అబద్ధం, మంజూరు లేదని చెప్పేసి అబద్ధం అని చెప్పి మిమ్మల్ని మోసం చేస్తున్నారు. వాళ్ళు నన్ను కాదు మోసం చేసేది, నన్ను బద్నాం చేద్దాం అనుకుంటారు. అది ఆడికే ఆపేస్తే మిమ్మల్ని మోసం చేస్తారు. ఒకవేళ వాళ్ళు ఈ రకంగా మాట్లాడే కంటే వాళ్ళు గిట్ట దళిత సోదరులు అయి ఉండి మీ దళిత సోదరులకు అనుకూలంగా మాట్లాడాలనుకుంటే మాకు అంబేద్కర్ అభయహస్తం ఇమ్మని కొట్లాడాలి. వాళ్ళు కొట్లాడేదో ఏమంటారు, ఇయ్యకూడదని మాట్లాడుతున్నారు. వాళ్ళని ఏమందాం? మరి మీ ద్రోహులు అందామా, వద్దందామా?